హాయ్ ఫ్రెండ్స్, నేను పోస్ట్ చేసిన ప్రీవియస్ వీడియోలో చారిటబుల్ ఎంటిటీస్ 12AB సెక్షన్ ప్రకారం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో 12AB రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫామ్ 10A ఎలా అప్లై చేయాలి అన్న విషయం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను గతంలో మన ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఫామ్ 10A అనేది ఫిల్ చేసి డ్రాఫ్ట్ సేవ్ చేసి ఉంచాను. ఇప్పుడు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఈ ఫామ్ 10A ఇంకా అవైలబుల్లో లేదు. ఇప్పుడు ఒకసారి ఈ ఫామ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇన్సర్ట్ చేశారేమో ఒకసారి చెక్ చేద్దాం. దీనికోసం మనం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోని ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రీసెంట్లీ ఫైల్డ్ పర్సన్స్ హ్యావింగ్ బిజినెస్ ప్రొఫెషనల్ ఇన్కమ్, అలానే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాట్ రిలవెంట్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండ్ రిలీఫ్స్లో ఫామ్ 10, ఫామ్ 10B, ఫామ్ 10BB, ఫామ్ 15CA, ఫామ్ 3, ఫామ్ 25, ఫామ్ 4DTVSV అని చెప్పేసి ఒక స్క్రీన్లో ఉంది. ఇంకొక పేజీలో ఫామ్ 67, ఫామ్ 8, ఫామ్ 9A. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫామ్ 10A అనేది అవైలబుల్లో లేదు. సో ఫ్రెండ్స్, నేను ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఒక డ్రాఫ్ట్ ఫామ్ 10A అనేది ప్రిపేర్ చేసి సేవ్ చేసి ఉంచాను. ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అవైలబుల్లో లేదు కనుక అదే ఫార్మేట్ని నేను ఒక వర్డ్ ఫార్మేట్లో కూడా సేవ్ చేసుకొని ఉంచుకున్నాను. దీన్ని బేస్ చేసుకొని ఫామ్ 10A అనేది ఎలా ఫిల్ చేయాలి, అలానే ఈ ఫామ్ 10Aతో పాటు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డ్రాఫ్ట్ ఫామ్ 10Aకి వస్తే ఫామ్ 10A ఈజ్ అప్లికేబుల్ టు, అంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఫామ్ 10A ఈజ్ అప్లికేబుల్ టు ఎగ్జిస్టింగ్ చారిటబుల్ ఎంటిటీస్ హ్యావింగ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12A అండర్ సెక్షన్ 12AA ఆఫ్ ది ఐటీ యాక్ట్. సో ఎవరైతే చారిటబుల్ ఎంటిటీస్కి ఆల్రెడీ 12A సెక్షన్ ప్రకారం అలానే 12AA సెక్షన్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోబడి ఉన్నారో వాళ్ళకి ఈ ఫామ్ 10A అనేది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫామ్ 10AB ఈజ్ అప్లికేబుల్ టు చారిటబుల్ ఎంటిటీస్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AB అండ్ హూస్ పీరియడ్ ఆఫ్ అప్రూవల్ ఈజ్ డ్యూ టు ఎక్స్పైరీ. అంటే 12AB రిజిస్ట్రేషన్ పొందిన వాళ్ళ యొక్క వ్యాలిడిటీ ఎక్స్పైర్ అవ్వడానికి 6 months ముందుగా ఈ యొక్క ఫామ్ 10AB అనేది అప్లికేషన్ ద్వారా ఫిల్ చేసి సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, పోర్టల్లో ఫామ్ 10A ఫిల్లింగ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలనే విషయానికి వస్తే మొదటగా మనకి ఇన్కార్పొరేషన్ ఆర్ కాన్స్టిట్యూషన్ డీటెయిల్స్, అంటే చారిటబుల్ ఎంటిటీస్ యొక్క పాన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది చారిటబుల్ ఎంటిటీ, అడ్రస్ ఆఫ్ ది చారిటబుల్ ఎంటిటీ, ఇవన్నీ మనకి మ్యాండేటరీ ఫ్రెండ్స్. అంటే అడ్రస్, ఫ్లాట్ నెంబర్ ఆర్ బ్లాక్ నెంబర్, నేమ్ ఆఫ్ ప్రెమిసెస్, బిల్డింగ్, విలేజ్, రోడ్, స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్, ఏరియా, లొకాలిటీ, టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఆర్ జిప్ కోడ్, సెక్షన్ కోడ్ అనేవి తప్పనిసరిగా మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. అలానే సీరియల్ నెంబర్ 3, నేచర్ ఆఫ్ యాక్టివిటీస్. మనకి ఇక్కడ చారిటబుల్, రిలీజియస్ కమ్ చారిటబుల్ అని 3 ఆప్షన్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీ చారిటబుల్ ఎంటిటీ యొక్క నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏంటనేది చూసుకొని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ చారిటబుల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్, టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ చారిటబుల్ యొక్క టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి అనే విషయానికి వస్తే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్: ట్రస్ట్, సొసైటీ, కంపెనీ, అదర్స్. సో నా యొక్క చారిటబుల్ ఎంటిటీకి సంబంధించి ది సొసైటీ కాన్స్టిట్యూషన్ కనుక నేను సొసైటీని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్, సీరియల్ నెంబర్ 4 విషయానికి వస్తే ప్లీజ్ స్పెసిఫై అని చెప్పి వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ యాన్ ఇన్స్ట్రుమెంట్. సో మనం కంపల్సరీగా ఈ చారిటబుల్ ఎంటిటీని ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద ఇన్స్ట్రుమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కనుక నేను ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 4B, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, క్రియేషన్ ఆర్ రిజిస్ట్రేషన్. సో మీ చారిటబుల్ ఎంటిటీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయ్యిందన్న విషయంలో ఆ యొక్క డేట్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే రిజిస్ట్రేషన్ ఆర్ ఇన్కార్పొరేషన్ నెంబర్, మీ యొక్క చారిటబుల్ ఎంటిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అథారిటీ గ్రాంటింగ్ రిజిస్ట్రేషన్ ఆర్ ఇన్కార్పొరేషన్. సో
మీ యొక్క చారిటబుల్ ఎంటిటీ అంటే ట్రస్ట్, రిజిస్టర్ ఆఫ్ ట్రస్ట్స్, సొసైటీ విషయానికి వస్తే రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఈ విధంగా మీరు ఏదనేది మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అప్లికెంట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అప్లికెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రిలీజియస్, రెండు రిలీఫ్ ఆఫ్ పూర్, థర్డ్ వన్ ఎడ్యుకేషన్, ఫోర్త్ వన్ మెడికల్ రిలీఫ్, ఫిఫ్త్ వన్ యోగా, సిక్స్త్ వన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సెవెంత్ వన్ ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఎయిత్ వన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది మీ యొక్క చారిటబుల్ ఎంటిటీకి తగినట్టుగా మీరు రిలీజియస్ కానీ రిలీఫ్ ఆఫ్ పూర్, ఎడ్యుకేషన్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ సీరియల్ నెంబర్ 6 విషయానికి వస్తే వెదర్ ద ట్రస్ట్ డీడ్ కంటైన్స్ క్లాజ్ దట్ ద ట్రస్ట్ ఈజ్ ఇర్రివోకబుల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో నాకు ఇది వర్తించదు కనుక నేను నో అని పెట్టుకున్నాను. అదర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సీరియల్ నెంబర్ 7లో వెదర్ ద అప్లికెంట్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ దర్పణ్ పోర్టల్ ఆర్ అండర్ FCRA యాక్ట్ ఆర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీ యొక్క చారిటబుల్ ఎంటిటీ దర్పణ్ పోర్టల్లో కానీ FCRA యాక్ట్ కింద కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ పొందిందా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అని అడుగుతుంది. నేను దర్పణ్ పోర్టల్లో కానీ లేదా FCRA యాక్ట్లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కనుక నేను ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ వెదర్ ఎనీ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ మేడ్ బై ద అప్లికెంట్ ఇన్ ద పాస్ట్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్. సో ఇంతకుముందు నేను ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకోలేదు కనుక నేను రిజెక్ట్ అవ్వలేదు. సో నేను నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వెదర్ క్లెయిమింగ్ ఎగ్జంప్షన్ అండర్ క్లాస్ 21 ఆఫ్ సెక్షన్ 10 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ సెక్షన్ ప్రకారం ఏదైనా ఎగ్జంప్షన్ కోసం నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు కనుక నో అని పెట్టుకున్నాను. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కీ పర్సన్స్. 9Aలో మనకి డీటెయిల్స్ ఆఫ్ కీ పర్సన్స్ అనేవి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది కంపల్సరీగా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయవలసిన డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద ఆథర్స్, ఫౌండర్స్, ట్రస్టీస్, members of the society, members of the governing council, directors, shareholders holding 5% or more of shareholding of fees bearer as on date of application అని చెప్పేసి ఒక ఆప్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్లో మీ చారిటబుల్ ఎంటిటీకి సంబంధించి మెంబర్స్ కానీ, ట్రస్టీస్ కానీ, ఫౌండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి తప్పకుండా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్స్లో నేము, రిలేషను, ఐడి కోడ్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, రోడ్, స్ట్రీట్ ఎక్సెట్రా అనేవి మనకు అడుగుతుంది. సో ఇక్కడ సీరియల్ నెంబరు మనం వేసుకొని తర్వాత నేమ్లోని చారిటబుల్ ఎంటిటీలో ఉన్న మెంబర్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అలానే ఆ యొక్క మెంబర్కి ఆ సొసైటీతో రిలేషన్ ఎటువంటిది అనే విషయానికి వస్తే మనం ఇక్కడ ఈ జగ్గారావు అని ఎంటర్ చేసాం కదా ఫ్రెండ్స్. ఆ రిలేషన్కి సంబంధించి సెక్రటరీ అని పెట్టుకున్నాను. అలానే ఐడి కోడ్ ఇక్కడ మనకి పాన్ నెంబరు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా ఎక్సెట్రా ఇలా అని అడుగుతుంది. సో నేను పాన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్లో పాన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను కనుక నేను ఆ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. వన్స్ ఆ పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ అడ్రస్ డీటెయిల్స్, అలానే ఏరియా, లొకాలిటీ, టౌన్, డిస్ట్రిక్ట్, నెక్స్ట్ ఈ నేషనాలిటీ, స్టేట్, జిప్ కోడ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేవి ఆటో పాపులేట్ అవుతాయి ఫ్రెండ్స్. మీ పాన్ కార్డ్లో అవన్నీ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోబడి ఉంటాయి కనుక ఈ డీటెయిల్స్ అనేవి ఆటో పాపులేట్ అవుతాయి. సో మీ మెంబర్స్ డీటెయిల్స్ అన్ని ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. హ్యాస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బీన్ ఫైల్డ్ ఫర్ ద లాస్ట్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ విచ్ ద డ్యూ డేట్ హ్యాస్ ఎక్స్పైర్డ్. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ సీరియల్ నెంబర్ 10 విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎస్ అనే ఆప్షను ఆటో పాపులేట్ అవుతుంది. ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో 11th వన్ కార్పస్, 12th వన్ ఫండ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అదర్ దాన్ కార్పస్, 13th లాంగ్ టర్మ్ లయబిలిటీస్, 14th అదర్ లయబిలిటీస్. ఈ విధంగా మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ మనకి హెడెన్లో ఉన్నాయి, సెల్ హైడ్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ 3 previous years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్. ఇక్కడ మనకి గత 3 సంవత్సరాలకి సంబంధించి ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి గత 3 సంవత్సరాల ముందు ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేసామో ఆ రిటర్న్స్కి సంబంధించి మనం ఎంత ఇన్కమ్ చూపించామనేది ఆ యొక్క ఇన్కమ్ని మనం ఇక్కడ ఈ అప్లికేషన్లో ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో గ్రాస్ టర్న్ ఓవర్స్, గ్రాస్ రిసిట్స్, అదర్ స్పెసిఫైడ్ గ్రాంట్స్, అదర్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్. నెక్స్ట్ రిలీజియస్ యాక్టివిటీస్ డీటెయిల్స్.
వెదర్ ద ఫండ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇంకర్డ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీ. ఇక్కడ కూడా మనకి సెల్ అనేది హిడెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు చేయడానికి ఆప్షన్ లేదు. ఈ నెక్స్ట్ ఇక వెరిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే, ఈ అప్లికేషన్కి సంబంధించి ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఎవరో వాళ్ళ యొక్క నేమ్, అలానే వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్, అదేవిధంగా చారిటబుల్ ఎంటిటీలో ఈ ఆథరైజ్డ్ సిగ్నేటరీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, అలానే ఈ ఆథరైజ్డ్ సిగ్నేటరీ యొక్క పాన్ నెంబర్, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిల్ చేసిన డీటెయిల్స్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే, ఐ శ్రావణ్ కుమార్ సన్ ఆఫ్ రామారావు కే hereby declare that the details given in the form are true and correct to the best of my knowledge and belief. I undertake to the communicate forthwith any alteration in the terms of society అని చెప్పి మనం ఒక డిక్లరేషన్ అనేది పాస్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒక డిక్లరేషన్ పాస్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే మనకి పోర్టల్ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఆల్ ద డాక్యుమెంట్స్ టుగెదర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50 MB, అంటే మీరు అటాచ్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా 50 MBకి మించి ఉండకూడదు. నెక్స్ట్ ఆల్ ద అటాచ్మెంట్స్ షుడ్ బి ఇన్ PDF ఫార్మాట్ ఓన్లీ. మీరు అటాచ్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా PDF ఫార్మాట్లోనే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇక అటాచ్మెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 6 అటాచ్మెంట్స్ అనేవి పోర్టల్ అడుగుతుంది. వాటిలో మీ చారిటబుల్ ఎంటిటీకి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లికేబుల్ అవుతాయో వాటిని మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వన్ సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ క్రియేటింగ్ ద ట్రస్ట్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద ఇన్స్టిట్యూషన్ ఇఫ్ అప్లికేబుల్. ఇది మీకు అప్లికేబుల్ అయితే మీరు అటాచ్మెంట్స్ అనేవి అటాచ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్ ఎవిడెన్సింగ్ ద క్రియేషన్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇఫ్ అప్లికేబుల్. అంటే సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్ ఎవిడెన్సింగ్ ద క్రియేషన్ ఆఫ్ ది ట్రస్ట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇఫ్ అప్లికేబుల్ అని ఉన్నాడు కదా ఫ్రెండ్స్. దీన్ని చూసుకొని మీరు ఈ అటాచ్మెంట్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ విత్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఆర్ రిజిస్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ యాజ్ ద కేస్ మే బీ. సో ఈ డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా మనం అటాచ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చారిటబుల్ ఎంటిటీకి సంబంధించి. ఎందుకంటే మీ యొక్క చారిటబుల్ ఎంటిటీకి సంబంధించి ఈ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ అండర్ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ఇఫ్ ద అప్లికెంట్ ఈజ్ రిజిస్టర్డ్. సో ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్కి సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆర్డర్ గ్రాంటింగ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12A ఆర్ సెక్షన్ 12AA ఆర్ సెక్షన్ 12AB యాజ్ ద కేస్ మే బీ. సో మీరు అలాగా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు కనుక ఆ యొక్క 12A ఆర్ 12AA రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీస్ ద యాన్యువల్ అమౌంట్స్ ఆఫ్ ది ఫైనల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రిలేటింగ్ టు సచ్ ప్రయర్ ఇయర్ ఆర్ ఇయర్స్ not being more than 3 years immediately preceding the year in which the said application is made, for which such accounts have been made up. ఈ విధంగా మీకు గత 3 సంవత్సరాలకు సంబంధించి ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేశారో వాటి యొక్క రిటర్న్ డీటెయిల్స్ అనేవి కూడా మనం ఇక్కడ అటాచ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్పై క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు చారిటబుల్ ఎంటిటీకి సంబంధించి ఎవరైతే ఆథరైజ్డ్ సిగ్నేటరీ చేస్తున్నారో వాళ్ళ యొక్క డిజిటల్ సిగ్నేచర్ అంటే DSCతో ఈ అప్లికేషన్ అనేది వెరిఫై చేసి ఫర్నిష్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు చారిటబుల్ ఎంటిటీస్ యొక్క 12AB రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫామ్ 10A ఎలా ఫిల్ చేయాలి, ఆ ఫిల్ చేసిన ఫామ్ 10A అప్లికేషన్ని ఏ విధంగా
సబ్మిట్ చేయాలో తెలుసుకున్నారనుకుంటున్నాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.